రండి సార్, మీరు మీరు ఖర్చు పెట్టద్దు, మీరేం చేయొద్దు, మీరు మా పైన రాజుగా ఉండండి సార్ అని బతిమలాడుతుంటే ఈ చెట్లు ఏం చేస్తున్నాయి బాబు? నాకు వద్దండి అంటున్నాయి. ద్రాక్ష చెట్టు అయితే ఎందుకు వద్దంటున్నాయి అనేది చాలా ప్రాముఖ్యమైన పాఠం. అది మనం గుర్తించాలి కదా. ఎందుకు వద్దంటున్నాయి అంటే, రాజుగా ఉండే స్థాయి కంటే, రాజుగా అయ్యి వాటికొచ్చే బెనిఫిట్ కంటే, వాటి గురి, వాటి జీవితం, వాటి సారం, వాటి తాత్పర్యం నెరవేర్చటంలో గొప్ప ధన్యత ఉంది అని చెట్లుకి తెలుసు. మరి మనకి, నాకు ఏది కావాలా, నేనేమవ్వాలా, నేను ఎక్కడుండాలా, నా ప్రొడక్టివిటీ ఏంటి, నా జీవితంలో ఏమి పొందుకుంటే నాకు ధన్యత, మనకు అర్థం కావట్లా. మనకి డబ్బులు, అధికారం, ఆశీర్వాదాలు, లోక సంబంధమైనవన్నీ ఉంటే చాలు, గురి తప్పిపోయినటువంటి స్థితిలో మనం జీవిస్తాం. కానీ ఈ చెట్టు అంటుంది, నాకు వద్దు సార్, అది బిజినెస్ వద్దండి, నాకు ఈ వ్యాపారం వద్దండి, నాకు ఈ గొడవ వద్దండి. ఏది? రాజు. రాజు అంటే పెద్ద చారియట్ ఉంటుంది, కిరీటం ఉంటుంది, సేవకులు ఉంటారు, డబ్బులు ఉంటాయి, చెట్లన్నీ వచ్చి సలాం కొడతాయి. అబ్బబ్బా ఎంత వైభవం! ఈ పిచ్చి చెట్టు అనాలా, మంచి చెట్టు అనాలన్న దీన్ని? వెర్రి కదా. లోకానికి అలానే ఉంటుంది. కానీ ఈ చెట్లు అంటున్నాయి, అసలు ద్రాక్ష చెట్టు అంటుంది, దేవునికి మానవునికి నా జీవితంలో నుంచి ఏమిస్తుందంటే ఈ చెట్టు సంతోషం ఇస్తాను. దేవునికి సంతోషం, మానవునికి సంతోషం. ఆ ఉద్దేశం, ఆ పర్పస్, ఆ విషయాలను వదిలిపెట్టి చక్కగా నేను కుర్చీలో కూర్చొని మంచి విలాసవంతమైనటువంటి రాజు స్థానంలో కూర్చొని చెట్ల మీద రాజుగా ఇటు అటు ఊగటానికి నేను రాజునవుతాను అనుకుంటున్నారా? నాకొద్దు పో అని